బీజేపీకి వరంగల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు లేకపోయినా కేంద్ర నిధులతోనే వరంగల్ అభివృద్ధి సాధ్యమైందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి ఇచ్చిన నిధులను సక్రమంగా ఉపయోగించుకోవడం లేదని, అభివృద్ధి పనులను అడ్డుకుంటోందని కూడా ఆయన ఆరోపించారు. వేల కోట్ల రూపాయలు ఈ వరంగల్ పట్టణ అభివృద్ధికి నా దగ్గర డాటా ఉంది. మేము ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. ముఖ్యంగా వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి, కాజీపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి మీ అందరికీ తెలుసు. వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి జరిగిన తర్వాత ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రారంభించారు. మహబూబాద్ రైల్వే స్టేషన్, కాజీపేట, బల్లార్షా థర్డ్ లైను 2909 కోట్లు, కాజీపేట విజయవాడ 3వ రైల్వే ప్రాజెక్టు, అదేవిధంగా రాదనుకున్నది కాదనుకున్నది ఈ యొక్క రైల్ ఫ్యాక్టరీ దక్షిణ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏకైక రైలు ఫ్యాక్టరీ ఈరోజు వరంగల్లో పెట్టాము. వచ్చే సంవత్సరం ప్రారంభం కాబోతుంది. రాదనుకున్నటువంటి ఫ్యాక్టరీ వరంగల్ కోసము వరంగల్ పార్టీ నాయకులందరూ వచ్చి ఢిల్లీలో మోడీ గారిని కలిసిన తర్వాత ఫ్యాక్టరీ మంజూరు చేయడం జరిగింది. అత్యంత వేగవంతంగా పూర్తయింది. 90% పూర్తయిపోయింది. వచ్చే సంవత్సరం జనవరి లోపల ఇక్కడ రైలు ఇంజన్లు, రైలు కోచ్లు ప్రారంభోత్సవం జరుగుతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఒకటి చెప్పి మనం చేస్తున్నాం. వరంగల్ తెలంగాణ రాష్ట్రానికి, దక్షిణ భారతదేశానికి వరంగల్ రాష్ట్రం ఈరోజు కనెక్టివిటీ సెంటర్ గా మారిపోతా ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి అనుసంధానం చేసేటువంటి కనెక్టివిటీ సెంటర్